వీళ్ళందరూ మీరు పోరా ఇద్దరు టీచర్స్ కొత్తగా మొన్న అపాయింట్మెంట్ ఇద్దరు తాండాలకు వచ్చిందే ఇంపార్టెంట్ లేకుంటే స్కూల్స్ క్లోజ్ అయిపోతుంది మళ్ళీ ఇక టీచర్ కోర్స్ లేవంటారు అదే అట్లా పిల్లలకు చదవాలని లేదా పేరెంట్స్ ఇంట్రెస్ట్ పేరెంట్స్ మీటింగ్ పెట్టి పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ కట్టి టీచర్ జాబ్ ఇచ్చి అన్ని పెట్టి ఎందుకు దేని గురించి వాళ్ళకే అన్ని జాబ్స్ వాళ్ళకే వస్తుంది మరి కొంచెం ప్రాబ్లం డ్రింకింగ్ వాటర్ ఉందా పిల్లలకు ఆడుకోవడానికి కూడా ప్లేస్ ఇక్కడ బండలు ఉండే సార్ బండలన్నీ తీసుకెళ్ళి విలేజ్ లో ఇక్కడ రాని విలేజ్ లో చెప్తా నేను పిల్లలకు కూడా వాష్రూమ్స్ వెళ్ళడానికి పంచాయత్ సెక్రటరీ నంబర్ ఉందా ఇక్కడనే ఉన్నప్పుడు మేడం ఇంత మంచిగా చేయాలని ట్రై చేస్తే వాళ్ళు ఎట్లా తయారైపోతారు అందరూ విలేజెస్ వచ్చి బట్టు ఉక్కుతున్నారంట పోలీస్ కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ ఏం పర్వాలేదు పోలీస్ కంప్లైంట్ డిఓకి ఇన్ఫార్మ్ చేసి పోలీస్ కంప్లైంట్ చేయండి పోలీసులు పంపిస్తే ఏమన్నా చెప్తే ఫస్ట్ కౌన్సిలింగ్ చేయండి అందరికీ పెట్టి కౌన్సిలింగ్ చేయండి ఇట్లా రావద్దు రోగాలు వస్తాయి మీ పిల్లలకి ఆరోగ్యం పాడైద్దని చెప్పి కౌన్సిలింగ్ చేయండి కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత ఈ వాటర్ మొత్తం ట్యాంక్ క్లీన్ చేయించి పెట్టండి అది ఉంటే టాయిలెట్స్కి బకెట్స్ ప్రొవైడ్ చేయండి బకెట్స్ తర్వాత డోర్ ఇమ్మీడియట్గా సర్పంచ్కి చెప్పి డోర్ ఇమ్మీడియట్గా ఫిట్ చేయమని చెప్పండి లేకుంటే బిల్లు రాదు అని చెప్పేసేయండి ఎమ్మెల్యే గారు చెప్పి బిల్లు రాదు మీకు అని చెప్పేసి ఫస్ట్ డోర్స్ ఫిట్ చేయమని మనం ఎందుకు గవర్నమెంట్ పర్పస్ సర్వ్ కాకపోతుంది ఎందుకు మరి ఇక్కడ అన్ని నీళ్ళు ఉన్నాయి మొత్తం లేదు దాన్ని క్లీన్ చేయించి ఇక్కడ ఏమన్నా ఉంటే మన మీద బడ్జెట్ ఉంటే గ్రావెల్ గీవెల్ ఎక్కియండి ఇక్కడ కొంచెము బకెట్స్ ప్రొవైడ్ చేయండి రన్నింగ్ వాటర్ లేకుంటే ట్యాంక్లో తీసుకుంటారు బకెట్స్ ప్రొవైడ్ చేయండి టాయిలెట్స్ మరి కంప్లీట్ చూడండి పక్కకు ఆగినాయి నీళ్ళు చెప్పాలి మరి చెప్పి తర్వాత ఇట్లా పెద్ద కుప్పని స్కూల్ పక్కకి అది ఎవరు వేసుకుంటారు పెంట ఎవరిది పెంట ఎవరిది అందరూ ఆయన ఇస్తారా ఇవన్నీ పంటలు ఉంటున్నట్టు సార్ అన్ని రోడ్ల కూడా చెరుక ఎవరు ఏజెన్సీ ఎవరున్నారు ఎవరు 122 ఎవరు ఏం పేరు ఫోన్ ఎవరికి రమ్మని చెప్పండి బాబు ఈ వంట మీరే ఉంటారా ఇక్కడ ఈ రూమ్లో మొత్తం ఆ చెరుకు ఎవరిది ఉందో మొత్తం తీసేసి మొత్తం రూమ్ క్లీన్ చేయించి పెట్టండి లేకుంటే మీ ఏజెన్సీ రద్దు అయిపోతుంది మళ్ళీ మీకు వేరే వాళ్ళకి అప్పచెప్తారు మీరు చెరుకు తీసేయకపోతే రూమ్ నీట్గా మెయింటైన్ చేయండి తాగడానికి కొంచెం నీళ్ళు కూడా నేను చెప్తా మేడంలకు వాళ్ళకు నీళ్ళు ప్రొవైడ్ చేయమని చెప్తా తర్వాత మీ సర్పంచ్కి చెప్పి ఇక్కడ బట్టలు ఉతుకోద్దని చెప్పు ఏది మీ ఆరోగ్యం పాడు కదా పిల్లలని బట్టలన్నీ ఉతుకుతారు మొత్తం పెంట ఈనేస్తారు మరి స్కూల్ ఏమది మరిది మనది మనం మంచిగా ఉంచుకోవాలి కదా మరి పిల్లలకి చదువునేప్పుడు పక్క ఒకెత్తు ఆరోగ్యం ఒకెత్తు చెప్పు మీరు అందరు మాట్లాడుకోండి బాబు కదా నీ పేరు
నీ రూమ్ అయితే క్లీన్ చేపించుకో, లేకుండా మళ్ళీ నీకు మళ్ళీ ఏజెన్సీ రద్దు అయితే చూడలేకు. ఈ కిచెన్ షెడ్ ఉంది కదా, కిచెన్ షెడ్ మొత్తం దాంట్లో చెరుకు పెట్టింది, రోజు పెట్టింది, మొత్తం నీట్గా ఉండాలి, పిల్లలకు కూర్చొని వచ్చేట్టు ఉండాలి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!